అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇగో మనకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి 2000 రూపాయలు అయితే ఖాతాలో పడుతున్నాయి, ఊళ్ళో అవి ఎవరికి పడుతున్నాయి, ఏ రైతులు అయితే తప్పకుండా ఈ యొక్క వీడియో చూసినట్టయితే మనకి 20వ విడత అన్నమాట. అగో మరి డబ్బులు ఎక్కడిరో అని అయితే మీకైతే ఉండవచ్చు అన్నమాట. మీ రైతులందరికీ కూడా 2000 రూపాయలు అనేవి అయితే ఖాతాలో పడుతున్నాయి అన్నమాట. దీనికి సంబంధించి 4000 రూపాయలు అనేది కూడా పెంపు చేస్తున్నట్లు మనకైతే ప్రధానమంత్రి ఇది ఏదైతే కిసాన్ ఉందో దీనికి సంబంధించి PM కిసాన్ యోజన పథకాన్ని కింద దేశవ్యాప్తంగా సాగు చేస్తున్న రైతులందరికీ కూడా ఖాతాలోకి 2000 రూపాయలు అయితే నేరుగా మన నరేంద్ర మోదీ గారు అయితే ఖాతాలోనైతే జమ చేయనున్నారన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ వానాకాలం సీజన్లో చూసుకున్నట్టయితే మనకి ఇప్పటికే 3 నెలలు అయితే ముగిసింది. ఆల్రెడీ మనకు జూన్ నెలలోనే లేదా ఇప్పుడు చూసుకున్నట్టయితే జూన్ చివరి వారంలోనే చూసుకున్నట్టయితే అంటే ఇప్పుడు జూన్ 1వ తారీఖు నుండి 6 తారీఖులోనైతే డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అన్నమాట. ఒకవేళ ఈలోగా పడినట్టు కాకపోతే ఈ నెల ఇప్పుడు వచ్చే ఏదైతే మనకు రేపు జూన్ అన్నమాట, జూన్ నెల నుంచి చూసుకున్నట్టయితే జూన్ మధ్య వారంలో కానివ్వచ్చు, అలాగే ఇప్పుడు మధ్య వారాలు ఏవైతే ఉన్నాయో అంటే జూన్ 12 నుండి 16లోగా లేదా జూన్ 22 నుండి 26లోగా ఈ ఏవైతే PM కిసాన్ డబ్బులు ఉన్నాయో దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం కూడా మనకైతే రావడం అయితే జరిగిందనమాట. ఈ ఏవైతే తేదీలు ఉన్నాయో ఈ లోగానైతే డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి. సో ప్రతి ఒక్కరైతే ఇంకా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోలేదా, అందరైతే ఈకేవైసీ ప్రక్రియనైతే పూర్తి చేసుకోవాలని అయితే మనకు కేంద్ర ప్రభుత్వం అయితే సూచించినట్లయితే తెలుస్తుంది. రైతుల అకౌంట్లకు అయితే 2000 రూపాయలు అనేవి పడనున్నాయా లేదా 4000 రూపాయలు అనేది మనం పెంచి ఏదైతే 4000 రూపాయలు ఉందో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారం కూడా రిలీజ్ చేసినట్లయితే తెలుస్తుంది. మనకు 4000 రూపాయలు అనేవి పడుతున్నాయా లేదా 2000 రూపాయలు అనేవి పడనున్నాయా దీనికి సంబంధించి కూడా ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద ఏదైతే ఉందో మనకు అధికంగానైతే ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే ఏటా చూసుకున్నట్టయితే అంటే ఇప్పుడు ప్రతి 19వ విడత కానివ్వచ్చు, 18వ విడత కానివ్వచ్చు, అలాగే 20వ విడత చూసుకున్నట్టయితే మనకు 2000 రూపాయలు కాస్త 4000 రూపాయలు అనేవి పెంపు చేస్తున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి అన్నమాట. మరి 4000 రూపాయలు అనేవి పెంపు చేస్తే మరి అందరికీ కూడా యూస్ఫుల్ అన్నమాట. ఎందుకంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అనేది రైతు భరోసా పథకం కానివ్వచ్చు, తెలంగాణ ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు రైతులకైతే పంట పెట్టుబడి సాయం అందలేకనైతే రైతన్నలు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క పథకం ఏదైతే PM కిసాన్ యోజన పథకం ఏదైతే ఉందో రైతులందరికీ కూడా ఎంతో బెనిఫిషియర్ లిస్ట్ అన్నమాట. ఎంతో అంటే ఇప్పుడు ఉపయోగపడతాయి. అలాగే బెనిఫిషియర్ లిస్ట్ అనేది కూడా www.pmkisan.in వచ్చేసి gov.in వచ్చేసి ఈ యొక్క పథకం ఏదైతే ఉందో ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో తప్పకుండానైతే ఈకేవైసీ ప్రక్రియ అనేది అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా మనకు ఏదైతే పాస్బుక్ ఉందో మీ యొక్క ఏదైతే మీ భూమి పట్టాదారు పాస్బుక్ ఎవరైతే ఓనర్ ఉన్నారో అంటే ఎవరి పేరు మీద అయితే నమోదయ్యి ఉంటుందో వారి ఖాతాలోనైతే డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అన్నమాట. 2000 రూపాయలు అనేవి అయితే ఈ యొక్క పథకం సంబంధించి 19వ విడత కానివ్వచ్చు, 18వ విడత కానివ్వచ్చు అప్పుడైతే 2000 రూపాయలు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది, అంటే పడినాయి అన్నమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 4000 రూపాయలు అనేవి ఖాతాలో పడుతున్నాయి అని అయితే మనకు వార్తలు అయితే వినిపిస్తున్నాయి అన్నమాట. సో ఇలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా తప్పకుండా తెలియజేయడం అయితే జరుగుతుంది. అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ని అయితే తప్పకుండా ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి.